అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి. ఆయన వినక్కర్లేదు. అది ఆయన శక్తి అంటే. మీకు నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆ సంతోషానికి కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. కాబట్టి అయ్యో వాడేం చేస్తున్నాడు, పోనీ మనం చేద్దామని ఉండదు, వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది. భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, మీకు తెలియని విషయం కాదు, ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే. ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు. కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు. భోజరాజు నవ్వి అన్నారు, ఈ మాట చేపలు కొనుక్కెడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి, శిక్ష వేస్తానన్నారు. అక్కడ లేరు కాళిదాసు గారు, కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు.